అను మరి కూడి వచ్చిన సంఘానికి, ప్రతి బిడ్డకు, మరి ప్రతి కుటుంబానికి యేసు నామముల శుభములు తెలుపుతూ మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగొప్పగా ఆశీర్వదించాలని, దానికి తగిన రీతిగా మన జీవితాలు ఉండాలని కోరుకుంటున్నాను. చదవబడిన వాక్య భాగము పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొట్టమొదటి 7 వచనాలని మనం చదివి ఉన్నాం. మొట్టమొదటి 7 వచనాలని ధ్యానించేదానికన్నా ముందు ఒక్కసారి పేతురు గురించి మనం మాట్లాడుకొని ముందరకు వెళ్దాం. అపోస్తలుడైన పేతురు ఆ యొక్క లూకాసు వార్త 5వ అధ్యాయంలో గనక చూస్తే, తన మానవ ప్రయాసతో ఎన్నో చేయడానికి ఎంతో ముందుకు వెళుతూ ఉన్న సమయంలో ప్రభువు ఆయన్ని ఎదుర్కొని తన మీద ఆధారపడమని అడిగినప్పుడు అద్భుత రీతిగా అతనికి చేపలు పట్టేటువంటి దానిలో ఆ యొక్క విజయాన్ని దయచేసినప్పుడు అపోస్తలుడైన పేతురులో కలిగేటువంటి ఆలోచన ఆ అద్భుతాన్ని చూసి ఆనందిస్తూనే తనలోనున్న పాపాన్ని అర్థం చేసుకుంటాడు. ఆ పాపాన్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా, అయ్యా నేను పాపిని, నీవు పరిశుద్ధుడవు, నా నుంచి నీవు దూరము వెళ్ళు అంటాడు. కాబట్టి ఆ అపోస్తలుడైన పేతురు ఆ యొక్క అనుభవపూర్వకంగా ప్రభువును తెలుసుకున్నాడు. అలాగనే ఈ దినము మనము చాలాసార్లు ఆనాడు అపోస్తలుడు అయ్యేదానికన్నా ముందర దేవునితో కొంతకాలం నడిచాడు, దేవునితో సహవాసం చేసి ఉన్నాడు. అప్పుడప్పుడు ఆయన సందేశాలకు వెళ్ళేవాడు, వింటూ ఉండేవాడు. ఆ యొక్క పరిచయంతోనే యేసు ప్రభు వచ్చి ఆ యొక్క దోణిలో నేను కూర్చుంటాను, లోపలికి వెళ్ళు అన్నప్పుడు ఆ యొక్క పర్మిషన్ ఇస్తున్నాడు. కాబట్టి అపోస్తలుడైన పేతురు ఆ యొక్క యేసు ప్రభువును ఒక్క దినమున ఉన్నట్టుండి నమ్మినవాడు కాడు. యేసు ప్రభువును వెంబడిస్తూ ఒకానొక దినమున ప్రభువు ఆయన్ని తాకినప్పుడు ఒక అద్భుత క్రియ ద్వారా, ఒక మాట ద్వారా ఆయన హృదయంలో మార్పు కలిగి తనెంత పాపినో అర్థం చేసుకుంటాడు. ఆ యొక్క మారిన వ్యక్తి పేతురు, నీవు నేను కూడా అలాగనే చాలాసార్లు క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండొచ్చు, క్రీస్తుని అనుభవపూర్వకంగా ఇంకా తెలుసుకుని ఉండకపోవచ్చు, సంఘానికి వస్తూ ఉండొచ్చు, తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని బట్టి నీవు నేను ముందుకు వెళ్తూ ఉండవచ్చు. కానీ దేవుడు ఒకానొక దినమున ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఈ అపోస్తలుడైన పేతురు, ఆయన పేరే పెట్రోస్, అంటే బండ అని. కానీ మనకు తెలిసినదే, ఎంతైతే అతను బండో అంతే అతను ప్రవహించే నీరు కూడా. చంచల మనస్కుడు కాబట్టి ఎంతైతే దేవుని కొరకు నిలబడడానికి ప్రయత్నిస్తాడో అంతే తన మానవ బలహీనతల ద్వారా, తన పాపము ద్వారా ఎన్నోసార్లు పడిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అపోస్తలుడైన పౌలు వేరెవరో కాదు, నీవు నేను అపోస్తలుడైన పేతురు లాంటి వారమే. కాబట్టి ఈ అపోస్తలుడైన పేతురు ఎప్పుడైతే దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడో, దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాడో, ఆయన జీవితంలో ఎన్నోసార్లు పడిపోయాడు. ఆఖరికి మనం గనక చూసినట్లయితే ప్రభువు పునరుద్ధానము తర్వాత సైతము అతను పడిపోయి తిరిగి తన యొక్క చేపలు పట్టేటువంటి వృత్తికి వెళ్తానని నిర్ణయించుకున్నవాడు. తాను వెళ్ళడమే కాకుండా తనతో పాటు ఇంకెంతో మందిని తీసుకొని వెళ్తూ ఉండేటువంటి ప్రక్రియలో ప్రభువు మరొకసారి ఆయన్ని దర్శించి తిరిగి మరలా పిలుస్తాడు ఆయన్ని. కాబట్టి ఈరోజు అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు అంటే, నీలాగా నాలాగా కొంతకాలము ఆయన వెంబడించి నిజముగా సంపూర్ణంగా తెలుసుకోలేక, ఆ సంపూర్ణంగా తెలుసుకున్న తర్వాత పాపి అని తెలుసుకున్న తర్వాత ఆ నడిచేటువంటి క్రమంలో కింద మీద పడుతూ విశ్వాసంలో ముందుకు వెళ్ళిన వాడే. ఆ వెళుతూ ఏ స్థితికి వచ్చేసాడంటే ప్రభువు గురించి బొంకాడు, ప్రభువు నుంచి దూరం అయిపోయాడు, తనతో పాటు ఇంకొంతమందిని తీసుకొని దూరం అయిపోయాడు. అది పేతురు జీవితం. కానీ ఈ దినము అపోస్తలుడైన పౌలు తన అనుభవము ద్వారా తెలుసుకున్నది ఏంటి అంటే, ఏ ప్రభువు అయితే తన కొరకు ప్రాణం పెట్టాడు, ఏ ప్రభువు అయితే తనను పిలిచాడు, ఏ ప్రభువు అయితే తను పదే పదే పాపము చేసినప్పుడు క్షమించాడో ఆ ప్రభువు చాలా గొప్పవాడు అని అర్థం చేసుకున్నాడు. అతని కొరకు నేను జీవితాంతం నిలబడాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ నిలబడేటువంటి ప్రక్రియలో ఆయన యొక్క శ్రమలు గనక చూస్తే ఎన్నో శ్రమలు పడతాడు. ఆఖరికి ఆ యొక్క చరిత్ర ప్రకారంగా, ఆ ట్రెడిషన్ ప్రకారంగా గనక చూస్తే ఆ యొక్క సిలువ మీద అతన్ని తిరుగా కిందకి మీదకి వేలాడదీసి అతన్ని సిలువలో వేసినట్టుగా కూడా చూస్తాం. నా ప్రభువుకు కలిగిన సిలువ వేసుకోవడానికి, నేను నిలువుగా వేసుకోవడానికి అర్హుణ్ణి కాదు అన్నటువంటి వాడు పేతురు. కాబట్టి అతని విశ్వాస జీవితంలో అతను ముందుకు వెళ్ళిన తరువాత
పడిపోయిన తరువాత తిరిగి వెనక్కి వచ్చిన తరువాత ఎన్నో శ్రమల గుండా వెళ్తూ ఉన్న సమయంలో ఆయన చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులకి అనుభవపూర్వకముగా దేవుణ్ణి తెలుసుకోవడమే కాకుండా అనుభవపూర్వకముగా కింద మీద పడి లేచిన వాడుగా వారున్న శ్రమల్లో వారిని ఓదారుస్తూ, వారిని ఆదరిస్తూ, వారి యొక్క పిలుపు ఏంటో అర్థమయ్యేలా చెప్తూ వారిని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినము పేతురు ఆ యొక్క మొదటి 7 వచనాలు ఆయన మాట్లాడేటప్పుడు మనం ధ్యానిస్తూ ఉన్న సమయంలో అర్థం చేసుకోవాల్సింది, తన జీవితం ఎలాగునైతే కింద మీద ఒడిదుడుకులతో వెళ్ళిందో అలాగనే ఎంతోమంది ఒడిదుడుకులతో వెళ్తున్నారని తెలుసుకొని, ఎంతోమంది శ్రమలతో ఉన్నారని తెలుసుకొని వారితో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, నీ శక్తితో నా శక్తితో నిలబడలేం బిడ్డ, నీ శక్తితో నా శక్తితో నిలబడలేము, కానీ ప్రభు శక్తితో మాత్రమే నిలబడగలము అని దృఢమైన అభిప్రాయానికి వచ్చిన వాడుగా వాళ్ళనందరినీ ఆ యొక్క వృద్ధుడైన పేతురు ఆఖరి సమయాల్లో వారికి రాస్తున్నాడు. చెల్లా చెదరైపోయిన ప్రజలు అంటే ఆనాటి యూదులు ఎన్నో చోట్ల చెల్లా చెదరై ఉన్నవారు. వారిలో ఎంతోమంది క్రైస్తవులుగా అంగీకరించి ఉన్నారు. ఆ క్రైస్తవులకందరికీ ఈయన చెదిరిపోయిన జనాంగానికి రాస్తూ ఉన్న లేఖ. ఆ రాసేటువంటి సమయంలో ఆయన ఏం తెలియబరుస్తున్నా అంటే, మొట్టమొదటిగా నీ ద్వారా నా ద్వారా జరిగే పనులు కాదు, ఇది త్రియేక దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నా అంటే, ఈ త్రియేక దేవుడు అనేవాడు తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి జీవితంలో ఏ విధముగా తన వైపునకు ఆకర్షించుకుంటాడు, ఆకర్షించిన తర్వాత ఏ విధంగా తనని పట్టుకుంటాడు, ఏ విధంగా ముందుకు నడుపుతాడు అనేది చెప్తున్నాడు. కాబట్టి ఈ దినము ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేటువంటి సమయంలో గుర్తు చేసుకోవాల్సింది, నా శక్తితో ఏమీ చేయలేము, కానీ త్రియేక దేవుని శక్తితో మనం సర్వము చేయగలము. ఆ నేపథ్యంలో చూడండి, మొట్టమొదట 2 వచనాల్లో త్రియేక దేవుడు ఆ యొక్క తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మన జీవితాలలో ఏమి చేస్తాడో అని చెప్తున్నాడు. చూడండి, యేసు చదువుతున్నాను. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక ఆ 7 వచనాల్లోనే నేను ఉంటాను. అది 214వ పేజీలో ఉంటుంది. నూతన నిబంధనలో 214వ పేజీలో ఉంటుంది. ఆ 7 వచనాల దగ్గర మీరు పేజీలో ఉంచి చూస్తూ ఉండండి. యేసుక్రీస్తు అపోస్తలుడనైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు యాత్రికులైన మీకు చెదరిపోయిన వారికి శుభమని చెప్పి రాస్తున్నాను, కానీ కార్యం ఎవరు చేస్తున్నారని చెప్తున్నాడు? త్రియేక దేవుడు. చూడండి, దేవుని భవిష్య జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి, అనగా భూమికి పునాది వేయక ముందరనే, ఇంకా భూమి ఏర్పరచబడక ముందరనే, నీవు నేను పుట్టక ముందరనే, త్రియేక దేవుల సమావేశములో నిన్ను ఆయన ఎరిగి ఉన్నాడు. నిన్ను సృష్టించక ముందరనే ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన సృష్టించాడు. ఆ తర్వాత ఒకానొక సమయంలో ఆయన పిలుపునందుకొని నీ హృదయాన్ని ఆయన కదిలించినప్పుడు అతని వైపునకు ఆకర్షించబడి నీవు వెళ్ళావు అని గుర్తు చేస్తున్నాడు. అంటే నీవు నేను ఈ దినము మనం ఒక్కొక్కసారి మనల్ని హెచ్చించుకుంటాము, ఒక్కొక్కసారి తగ్గించుకొని మనం ఏమి చేయలేము అనుకునే సమయంలో నీ యొక్క జీవిత ప్రణాళిక ఇప్పుడు ప్రారంభమైంది కాదు. ఇప్పుడున్న సమయాల్లో జరిగేటువంటి ఆ యొక్క తాత్కాలికమైన వాటి మీద నువ్వు కదిలిపోయేది కాదు. యుగములకు ముందరనే, భూమికి పునాది వేయక ముందరనే ఆయన తండ్రి అయిన దేవుడు తన భవిష్యత్ జ్ఞానమును బట్టి నిన్ను సృష్టించున్నాడు. ఏంటి ఆ భవిష్య జ్ఞానము? దేవుని యందు మనం అర్థం చేసుకోవాల్సింది, భవిష్య జ్ఞానము అంటే ఒక వ్యక్తిని ఆయన పుట్టిస్తాడు. పుట్టించిన తరువాత ఒకానొక సంవత్సరంలో నా జీవితమే తీసుకుందాం. ఉదాహరణకు నేను 65లోనో 66లోనో పుట్టాను. నేను 96వ సంవత్సరంలో దేవుణ్ణి తెలుసుకున్నాను. 96వ సంవత్సరం నుంచి దేవుణ్ణి వెంబడించడం ప్రారంభించాను. ఈ దినం 2021వ సంవత్సరంలో నేనున్నాను. దేవుడు భూమికి పునాది వేయక ముందరనే, బ్యాక్ 2000 ఏళ్ళు, 4000 ఏళ్ళు, 6000 ఏళ్ళు ఆ ముందరనే యేసు ప్రభువు ఆత్మ దేవుడు తాను కూర్చున్న సమయంలో నన్ను సృష్టించబడక ముందరనే నన్ను ఆయన ఎరిగి ఉన్నాడు, నన్ను పుట్టించాడు,
నేనేదో నా పాటికి నేను నడుచుకుంటూ ఉన్నాను. ఒకానొక సమయంలో ఆ 96వ సంవత్సరంలో 1996లో నన్ను ఆయన వైపునకు ఆకర్షించుకున్నాడు. ఈ యొక్క భవిష్యత్ జ్ఞానం ఎలా వర్క్ అవుతుంది? ఒక వ్యక్తి భవిష్యత్తులో పుట్టి అతను ఒప్పుకుంటాడు అని అతను ఓకే చెప్పట్లా. అంటే ఇన్ఫర్మేషన్ కాదు, జాగ్రత్తగా వినండి. అంటే దేవునికి ముందు పుట్టబోయేటువంటి ఎవడో నన్ను ఒప్పుకుంటాడు గనక నేను అతన్ని ఎన్నుకుంటున్నాను కాదు, ఆ ఇన్ఫర్మేషన్ కాదు. ఆయన ఎలక్షన్, ఆయన ప్రీడెస్టినేషన్, అంటే ఆయన ఎన్నిక, ఆయన ఏర్పరచుకునే రీతి, ఆయన పిలుచుకునేటువంటి రీతి ఏంటంటే ఆయన మనతో ముందుగా సంబంధ బాంధవ్యాలు ఎప్పుడో పెట్టేసుకొని ఉంటాడు. ఆ సంబంధ బాంధవ్యాల్ని నా జీవితంలో ఒక దినాన పునరావృతపరుస్తాడు, అది నీకు తెలిసేంత వరకు. కాబట్టి ఆ యొక్క భవిష్యత్ జ్ఞానములో మన జ్ఞానము అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ జ్ఞానము అంటే. కానీ ఆయన మాటల్లో జ్ఞానము అనేది ఇన్ఫర్మేషన్ కాదు, ఇట్ ఈస్ రిలేషన్షిప్. అంటే ఆయన ముందుగానే సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకున్న వ్యక్తిని ఒకానొక సమయంలో ఆ వ్యక్తి తన వైపునకు ఆకర్షించుకుంటాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న నీవు నేను ప్రతి ఒక్కరము గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన ప్రణాళికలో లేకుండా మనం ఇక్కడ కూర్చోలేదు. నెంబర్ 1, నీవు నేను ఆయనకి మనము తెలియదనో నీవు బాధపడుతూ ఉన్నా, లేకపోతే నేను ఎంతటి వాడిని అనుకుంటున్నా, ఆయన చెప్పేది ఏంటంటే భూమికి పునాది వేయక ముందరనే నిన్ను నేను ఎరిగి ఉన్నాను. అంటే నేను నీతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని ఉన్నాను. నువ్వు పలానా దినమున పుట్టావు, పలానా దినమున నన్ను అంగీకరించబోతున్నావు. అంతవరకు నీకు సంబంధించినంత వరకు నేను తెలియదు, కానీ నాకు సంబంధించినంత వరకు నీవు ఎప్పుడో నాకు తెలుసు, నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు దీని నుంచి తీసుకోవలసిన ఆ యొక్క ఆదరణ ఏంటి అంటే, మనము భూలోకములోకి మన తల్లిదండ్రులు దీని వలన కానీ, లేకపోతే ఈరోజు మనం సాగిస్తున్న జీవితం మన వలన కానీ జరిగినది కాదు. దేవుడు ఒకానొక దినమున ఆ యొక్క త్రియేక దేవులు తమ హృదయంలో తలచారు దాన్ని, ఆ కార్యాన్ని ఒకానొక దినమున నీ జీవితంలో నీవు అది గ్రహిస్తున్నావు. కాబట్టి ఇటువంటి ఆదరణ వలన మనకు కలిగేది ఏంటంటే, ఏమన్నా రాని, ఏ శ్రమన్నా రాని, ఏదైనా కానీ దేవుడు అనేవాడు నన్ను ఎరిగి ఉన్నాడు గనక, నన్ను ఒక ప్రణాళిక చొప్పున నన్ను పిలుచుకొని ఉన్నాడు గనక, ఏర్పరచుకొని ఉన్నాడు గనక, ఎన్నుకొని ఉన్నాడు గనక ఆయన నా చెయ్యి విడనాడడు. ఏ సమస్య వచ్చినా ఆ సమస్య ఆయన ప్రణాళికలో ఉన్నది, ఆయన ఎన్నికలో ఉన్నది, ఆయన ఏర్పాటులో ఉన్నది. ఆయన దాని నుంచి నన్ను బలపరుస్తాడు, విడుదల చేస్తాడు. ఒక్కొక్కసారి నేను బలహీనపడతాను, నన్ను బలపరుస్తాడు. ఒక్కొక్కసారి నేను ఓడిపోయాను అనుకుంటాను, కానీ దానిలో నుంచి ఆయన ఏం చేయాలనో ఆయన చేస్తున్నా అంటాడు. ఒక్కసారి నాతో పాటు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చదువుతాను. ఆయన భవిష్య జ్ఞానం ఎలాగనుంటుందో చూడండి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. 96లో ఆయన పిలుపుని నేను అందుకున్నాను, పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. అంటే నేను నీతిమంతుడిని కాదు, కానీ ఎప్పుడైతే నేను నీతిమంతుడిని కాదు అని 96లో ఒప్పుకున్నానో, నేను నీతిమంతుడిని గనక, నేను నీ పాపము కొరకు ఆ సిలువ మీద మరణించాను గనక, పునరుద్ధానుడయ్యాను గనక నా నీతిని నీకు ఆపాదిస్తున్నాను అంటున్నాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచను. అంటే 96లో నేను రక్షింపబడ్డాను. ఈ 2021లో నా సమస్యల్లో నేను వెళ్తూ ఉన్నాను. ఒకసారి బలహీనపడతాను, ఒకసారి బలపడతాను, ఒక్కొక్కసారి నేనేదో గొప్పవాడిని అనుకుంటాను, ఒక్కొక్కసారి నేనేమీ కానివాడిని అనుకుంటాను, ఒక్కొక్కసారి అన్ని గెలవగలను అనుకుంటాను, ఒక్కొక్కసారి ఓడిపోతున్నాను అనుకుంటాను. కానీ వీటన్నిటి యందు ఆయన ఏమంటున్నాడంటే, నీ పట్ల నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. ఆ ప్రణాళిక ఎక్కడితో ప్రారంభమైంది? భూమికి పునాది వేయకముందని నేను ఎరిగి ఉన్నాను. ఒకానొక సమయంలో నీవు జన్మనిచ్చాను, నిన్ను పిలిచాను, నీవు నా తట్టు ఆకర్షింపబడ్డావు. నీవు నీతిమంతుడవు కాదు అని ఒప్పుకున్నావు, నేను పాపిని అని ఒప్పుకున్నావు. నీవు పాపివి కనుక నీ పాపాన్ని తీసివేయడానికి నేను సిలువ మీద మరణించానని చెప్పాడు. ఆయన నీతిని నాకు ఆపాదించాడు. ఇప్పటి నుంచి 2021 నుంచి జరిగేది ఏంటి? ఎప్పుడో ఫ్యూచర్లో, అది ఏ ఇయర్ కావచ్చు, రేపు, ఈరోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎప్పుడైనా ఊరికైనా ఒక డేట్ అనుకుందాం. ఆ డేట్ చనిపోయేంత వరకు నేను వీటి గుండా వెళ్తూ ఉంటాను, దేవుని రూపులో పోలికలు తీర్చిదిద్దబడుతూ ఉంటాను. ఒకానొక దినాన నేను మహిమ
పరచబడతాను. ఇదే మీ జీవితాల్లో అందరితో మాట్లాడుతున్నది. నేను పెట్టుకున్న నా డేట్ ఆఫ్ బర్త్ 1966. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో మీరు పెట్టుకోండి. మీరు ఏ రోజైతే ఆయన పిలిచాడో, మీరు పాపి అని ఒప్పుకొని ఆయన తట్టు ఆకర్షింపబడ్డారో ఆ డేట్ పెట్టుకోండి. ఆ డేట్ నుంచి ఈ రోజు వరకు మీరు పెనుగులాడుతూ ఉన్న జీవితంలో ఒకసారి ఎక్కువ అనుకోవచ్చు, ఒకసారి తక్కువ అనుకోవచ్చు. ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను పిలుచుకున్నాను కనుక, నీతిమంతునిగా చేశాను కనుక నిన్ను మహింపరిచేటువంటి బాధ్యత కూడా నాదే అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క ఆదరణతో పేతురు ఆ యొక్క చుట్టుపక్కల శ్రమలు పడుతూ ఉన్న వారందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ శ్రమల గుండా వెళ్ళేటువంటి సమయంలో గుర్తుపెట్టుకో, దేవుడు నీ పక్షమున ఉన్నాడు. అలాగనే ఎఫ్సీఎల్కి రాసిన పత్రికలో కూడా ఇదే వ్రాయబడి ఉంటుంది. ఎఫ్సీఎల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదివి వినిపిస్తాను. 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయము 6వ వచనం 4 నుంచి 6 వరకు ఉండే దాంట్లో మొదటి భాగం చదువుతున్నాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమ చేత ఆయన ఏర్పరచుకున్నాడు. మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన ఎందుకు పరిశుద్ధులుగా ఉండుట కొరకు ఏర్పరచుకున్నాడు. ఓకే, 12వ వచనం. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, 12వ వచనం, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరుగుచు అన్నవి. కాబట్టి నీతో నాతో మాట్లాడుతున్నది ఆయన ఎప్పుడో నిర్ణయించుకున్న దాన్ని ఈ దినం మన జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పరిస్థితులలో నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి ఒడిదుడుకులు యందు నువ్వు ఎదుర్కోవలసిన రీతి ఏంటంటే, దేవుని యొక్క ప్రణాళికలో భాగమైన నీకు ఆయన మహిమపరిచేంత వరకు నీ చేయి పట్టుకొని ఆయన ఉంచుతాడు అన్న ధైర్యంతో ముందుకు సాగడం. తర్వాత రెండవదిగా చూడండి, పేతురు రాసిన పత్రిక కొద్దాం. మళ్ళా పేతురు రాసిన పత్రికకి 1వ అధ్యాయం 2వ వచనం. దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. ఆత్మకార్యం ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నాడు? ఆత్మ ద్వారా 2 చేస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏనాడు నిన్ను ఎన్నుకున్నాడు, పిలిచాడు. కార్యము చేసింది ఎవరి ద్వారా? యేసు ప్రభు ఆ యొక్క సులువు మీద చనిపోయాడు. ఆయన రక్త ప్రోక్షణ ద్వారా నీవు రక్షింపబడ్డావు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఏం జరగబడుతుంది? నీవు పరిశుద్ధతలోకి నడిపింపబడుతున్నావు. చూడండి, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. మన మీద పెట్టబడినది ఏంటి? ఇది అర్థం చేసుకొని విధేయులుగా నుండుటకు, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు గలతీయ అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆత్మకార్యం ఏమై ఉంటుంది? శాంక్టిఫైయింగ్ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటారు. మనల్ని ఆయన ఏ విధముగా పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు? ఈరోజు నీవు నేను ఎన్నోసార్లు అపరిశుద్ధంలో ఉన్నామనుకుంటాం. మనం సరి అయిన జీవితాలు మనకు లేవు అనుకుంటాం. కానీ ఎలాగున పరిశుద్ధపరుస్తున్నాడు చూడండి. ఒక్కసారి నాతో పాటి తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక, తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ సత్యవాక్యమును నువ్వు అంగీకరించావు. ఆత్మ ద్వారా పరిశుద్ధత కార్యము జరుగుతున్నది. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు, యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు
కారకుడైన దేవుడు ఎన్నుకున్నాడు. కార్యం ఎవరు చేస్తున్నారు? ప్రభువు ఆ యొక్క శిలువ మీద మరణించటం ద్వారా, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా. రక్త ప్రోక్షణ అంటే ఏంటి రక్త ప్రోక్షణ అంటే? మనం రక్తము అని వాడుతాం. ఏంటి? ఆనాటి పాత నిబంధన అనుసారంగా కనుక మనం చూస్తే, ఒక వ్యక్తి దేవుని ముందరకు వెళ్ళినప్పుడు తన పాపమునకు తన రక్తముతో పరిహారము చెల్లించవలసి ఉన్నది. తను చేసిన పాపమునకు తన ప్రాణముతో లెక్క చెప్పవలసి ఉన్నది, తన రక్తము చిందించవలసి ఉన్నది. కాబట్టి ఆనాడు ఏం చేసేవాళ్ళు? తన బదులుగా ఒక గొర్రెనో ఒక పక్షినో దేన్నో ఒక దాన్ని తీసుకుని ఆ యొక్క యాజకుడి దగ్గరికి వెళ్ళినప్పుడు యాజకుడు దాన్ని చంపి ఆ రక్తమును నీళ్లతో కలిపిన దాన్ని ఆ యొక్క వేళ్లతో తీసుకొని చిలకరించేవాడు, ప్రోక్షించేవాడు. అలాగనే 2 పక్షులు ఒక్కొక్కసారి ఇచ్చినప్పుడు ఏం చేసేవాడు అంటే, ఆ 2 పక్షుల్లో ఒక పక్షిని చంపేవాడు, ఆ రక్తాన్ని ఒక బేసిన్లో ఉంచేవాడు, దానిలో నీళ్లు నింపేవాడు. ఇంకొక పక్షి, తెల్లగా ఉన్న పక్షిని దాంట్లో ముంచి దాన్ని ఏ వ్యక్తి అయితే తెచ్చాడో నీ పాపాలు పరిహరింపబడ్డాయి పో అనడానికి ఆ పక్షిని ఇట్లా వదిలేవాడు. ఆ పక్షి రెక్కలు కొట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఆ యొక్క రక్తం అతని మీద చిలకరింపబడేది. ఆ విధముగా నీవు పరిశుద్ధుడవు పో అనేవాడు అనమాట. దానికి గల కారణం ఏంటి? ఏదైతే ఆ యొక్క అమాయకమైన జీవి, ఏ పాపము లేని జీవి నీ కొరకు నా కొరకు మరణించుట ద్వారా, రక్తముతో అది వెల చెల్లించిన దాని ద్వారా నీవు విడుదల పొందావని ఇంకొక పక్షి ద్వారా కానీ, లేకపోతే నీళ్ళని తీసుకొని ఆయన నీ మీద చిలకరించినప్పుడు నీవు పరిశుద్ధుడవు పో అని చెప్తున్నాడు. కానీ దానికి కావలసినది ఏంటంటున్నాడు? విధేయత కావాలా. అంటే ఏంటి? పాపము మనలో ఉన్నదని ఒప్పుకోవాలా, పాపానికి పరిహారం చెల్లించవలసి ఉన్నదని ఆయన దగ్గరికి వెళ్ళాలా. పాపమే మనలో లేదు అనుకున్నామనుకో, లేకపోతే తెలిసి పాపము చేస్తూ దేవుడు రక్షిస్తాడన్నామనుకో, దాన్ని అవిధేయత అంటారు. పాత నిబంధనలో కనుక గమనించినట్లయితే తెలిసి కాన్షియస్గా కావాలని చేసిన పాపాలకి విరుగుడే లేదు. ప్రతి ఒక్క దాన్ని వాడు తెలియక చేశానన్న అక్కడ ఒప్పుకుంటేనే కలుగుతుంది. కాబట్టి తెలిసి ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా తెలిసి చేసిన పాపాలకి ప్రోక్షణ లేదు. కాబట్టి ఆయన అడుగుతున్నది ఏంటి? విధేయత కోరుతున్నాడు. ఆ విధేయత ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడైతే మనము పాపలమని ఒప్పుకొని ఆ పాపాన్ని ఆయన ముందర ఒప్పుకోవడానికి ఇష్టపడతామో, ఆ పాపం నుంచి ఆయన ప్రోక్షించిన రక్తంతో విడుదల పొందిన మనము పరిశుద్ధాత్మ సహాయంతో మనం పరిశుద్ధతలోకి ముందుకు వెళ్తూ ఉంటామో అది విధేయత. అలాగున కాకుండా మనం వీటినన్నిటినీ లైట్గా తీసుకొని, ఆనాడు నన్ను దేవుడు నిర్ణయించాడు, నన్ను ఒకనాడు పిలిచాడు కనుక ఆయన పరుచుకుంటాడు కనుక నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అన్నానంటే దానికి ప్రోక్షణ లేదు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? ఒకడు ప్రభువును తెలుసుకున్న తరువాత, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానమును పొందిన తరువాత వాడు మరలా తిరిగి ప్రభువు రక్తాన్ని కాళ్ళతో గనక తొక్కి వెళ్ళిన ఎడల వాడికి ఇంకా విడుదల ఎక్కడిది అంటాడు. కాబట్టి ఇష్టపూర్వకమైన మనఃపూర్వకమైన పాపములకు విరుగుడు లేదు. కానీ తెలియక చేశాను అని, ఆ జ్ఞానముతో చేశాను అని ఆ పాపమును క్షమించమని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దానికి మనకు విడుదల ఉంటుంది. కాబట్టి ఆ విధేయత మనం కలిగి ఉండాలని చెప్తున్నాడు. చూడండి, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్తున్నాను. ఏమని చెప్తున్నాడు? నీవు నేను ఈ యొక్క భూమి మీద యాత్రికులము అని గుర్తుపెట్టుకో అంటున్నాడు. నీవు నేను ఈ భూమి మీద యాత్రికులమని గుర్తుపెట్టుకో. ఏ రోజు మన యాత్ర ముగుస్తుందో మనకు తెలియదు, కానీ యాత్ర ఇది అని గుర్తుపెట్టుకో. ఇక్కడే వచ్చి ఇక్కడే ఉండిపోవడానికి మనము రాలేదు. మనం ఈ యొక్క దీని గుండా వీఆర్ పాసింగ్ త్రూ అని గుర్తు చేసుకోమని చెప్తున్నాడు. కాబట్టి మన యొక్క వైరాగ్యం కాదు ఇది. మనకు వచ్చిన సమస్యలంతటి యందు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతకాలము దేవుడు మనల్ని భూమి మీద ఆయన సంకల్పము చొప్పున ఒక పర్పస్ కొరకు, ఒక ఉద్దేశముతో మనల్ని ఉంచి ఉన్నాడు. ఆ ఉద్దేశము మనము సంపూర్ణము చేసేటువంటి ప్రక్రియలో, ఆయన సంకల్పాన్ని నెరవేర్చేటువంటి ప్రక్రియలో మనము దేవుణ్ణి వెంబడిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే, ఒకానొక దినము 2021 తర్వాత ఏదైతే ఒక దినం వస్తుందో ఆ దినము ఆయన నన్ను మహిమపరుస్తాడు. మహిమపరిచిన తర్వాత తనతో పాటు ఆయన సదాకాలం ఉండడానికి తీసుకువెళ్తాడు. ఇంతవరకు నేను యాత్రికుడను అని గుర్తుపెట్టుకోవాలా. హెబ్రీయులకు రాసిన పత్రికలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చూడండి ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి 10 వరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నీవు నేను ఏ విధముగా యాత్రికులమో గుర్తు చేస్తూ ఉన్నాడు. 11వ అధ్యాయము 8 నుండి 10 వరకు. అబ్రహాము పిలువబడినప్పుడు
విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు, ఇందాక నేనేమన్నాను, నన్ను పిలిచినది 96లో నా 30వ ఏట అన్నాను. అబ్రహామును పిలిచిన ఏడేంటి, ఆ 75వ ఏట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు, మనలాగా వారి కాంక్రీట్ హౌసెస్, విల్లాసు లేవు, గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత్త దేశములో పరదేశులు పరవాసులు ఐరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. నేను మహిమపరచబడతాను, నేను మరొక పట్టణంలో ఉండవలసిన వాడిని, ఈ పట్టణానికి సంబంధించిన వాడిని నేను కాను, ఐఎమ్ పాసింగ్ త్రూ. అంతవరకు కొన్ని కంఫర్ట్స్ దేవుడు ఇస్తున్నాడు, కానీ ఆయన ఉద్దేశం ఏంటి, సంకల్పం ఏంటి, దాని ప్రకారంగా నేను వెళ్తూ ఉండాలి. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైన గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ యొకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలన సముద్ర తీరమంద లెక్కింప సఖ్యము గాని ఇసుక వలన సంతానము కలిగెను. 13వ వచనం నుంచి మళ్ళా చూడండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమని యాత్రికులు అయ్యున్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరచుచున్నారు కారా? వారి స్వదేశం ఏంటి? పరలోక వాసము. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. పాత జీవితాన్ని తలుచుకుంటూ ఉంటే ఎప్పుడూ అది చక్కగానే ఉంటుంది, పాత దానికి వెళ్ళాలనే మనకు ఉంటుంది, కానీ దాని కొరకు మనం పిలబడలేదు. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారు దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచి ఉన్నాడు. సో నీతో నాతో ఆయన మాట్లాడుతున్నది, నీ శ్రమలు ఏమైనా కావచ్చు, నీ సమస్యలు ఏమైనా కావచ్చు, దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక్క తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు, దానిలో కుమారుడైన ప్రభువు ఆత్మదేవుడు నీకు సహకరిస్తూ ఉండగా, వారు ముగ్గురు తోడుగానుండగా నీవే భయము నీవు పడవలసిన అవసరము లేదు. కాబట్టి ఇక్కడ ఎంతవరకైతే దేవుడు ఇచ్చాడో, ఏదైతే మనకిస్తున్నాడో దాని యందు ఆనందముగా ఉంటూ ఆయన ఉద్దేశం ఏంటో, సంకల్పం ఏంటో అర్థం చేసుకుని దాన్ని నెరవేరుస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఒకానొక దినము మనం మహిమపరచబడతాము. ఆ తర్వాత మనము నిత్య పరలోక వాసులమై ఉంటాము అని గుర్తు చేస్తున్నాడు. చూడండి, మొట్టమొదటిగా మనం చూసినది అద్వితీయుడైన త్రియేక దేవుడు ఏ విధముగా తనను ఏర్పరచుకుంటాడు, ఆ ఏర్పరచుకున్న వారమైన మనము ఏ విధముగా ఆయన యందు ఆనందించాలి. రెండవదిగా ఆ యొక్క అక్షయమైన పరలోక స్వాస్థ్యం అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం అందరం ఇళ్ళని ఏర్పరచుకుంటాం శ్రాయశక్తుల. ఒక్కసారి చదివి మాట్లాడతాను. 3వ వచనం, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి 3వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుతాను. ఫస్ట్, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, ఇదంతా ఎలాగున సాధ్యమైంది? మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట వలన. మన జీవితానికి బేసిస్ ఏంటి? ఆయన మరణము కాదు, ఆయన పునరుద్ధానం. యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మొట్టమొదటగా యేసు ప్రభువు మరణించి పునరుద్ధానమైన ద్వారా నీ కలిగింది ఏంటంటున్నాడు? జీవము గల నిరీక్షణ. అంటే
ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరము, మనకు ప్రతి ఒక్క రిలీజియన్, ప్రతి ఒక్క మతము మనకి ఇచ్చేటువంటి జవాబు ఏంటి? చనిపోయిన తరువాత నా పరిస్థితి ఏంటి అనే దానికి సమాధానాలు ఇస్తుంది. ఆ చనిపోయిన తరువాత ఏంటి అనే దానికి సమాధానాల్లో ఒక సమాధానం మనం చుట్టుపక్కల చెప్పేది, నీవు అసంపూర్ణంగా చనిపోయినప్పుడు నీవు మరలా మరొక జన్మనెత్తుతావు. ఇంకొంత మంచి తెగలోనో కులములోనో లేకపోతే ఇంకొక మంచి జంతువుగా పుట్టినది మనిషిగానో రకరకాలుగా చెప్తారు. ఈలాగున చేసుకుంటూ నీవు వెళ్తూ ఉంటే ముందరకు ఒకనాడు నీవు సంపూర్ణము పరిపూర్ణమవుతావు అనేటువంటి ఆన్సర్ మన చుట్టుపక్కల మనకు వస్తుంది. కానీ ప్రభువు ఏమంటున్నా అంటే, దేవుని యొక్క వాక్యం ఏమంటూ ఉన్నదంటే, ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడై లేచాడో ఒకే ఒక్కసారిగా వచ్చాడు. ఒకే అవతారం ఎత్తాడు, 10 అవతారాలు ఎత్తలేదు. అవతారం అనే మనం వాడకూడదు, అర్థమయ్యేదానికి. ఒకటేసారి వచ్చాడు, ఒకటేసారి బ్రతికాడు, ఒకటేసారి చనిపోయాడు, కానీ లేచాడు. నిత్యత్వం కొరకు లేచాడు. కాబట్టి నీకు నాకు ఆయన ఇస్తున్న ఆదరణ ఏంటి? నీవు కూడా ఒక జన్మ పుడతావు, ఇక్కడ బ్రతుకుతావు, ఇక్కడ చనిపోతావు. నన్ను నమ్ముకున్న ఎడల రెండవ మరణము నరకానికి పోకుండా రెండవ జన్మని వెతుకుతున్నావు కనుక, ఇక్కడ నేను నన్ను ఒప్పుకున్నందు ద్వారా నీవు రెండవ జన్మ పొందుతున్నావు కనుక నీకు రెండవ మరణము లేకుండా చేస్తాను అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకొచ్చిందేంటి? జీవముతో కూడిన నిరీక్షణ. ఎల్లప్పుడూ మనం జీవముతో ఉంటాము. బ్రతికున్నంత వరకు ఇక్కడ ఉంటాము ప్రభువుతో, చనిపోయిన తర్వాత అక్కడ ప్రభువుతో ఉంటాము అనేటువంటి నిరీక్షణ. కాబట్టి మన యొక్క ప్రియులు ఎంతోమంది యొక్క సమయంలో ఆరోగ్యం బాగలేకుండా చనిపోయినప్పుడు కానీ, లేకపోతే మనం కొంతమందిని వయస్సు ఇంకా కాకుండా కోల్పోయినప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాల్సినది, వారు మంచి యేసు ప్రభువు నమ్ముకున్న వారు మంచి ప్రదేశంలో ఉన్నారు. మనము కూడా ఆ ప్రదేశానికి మనల్ని దేవుడు మహిమపరిచిన వెంటనే మనము వెళ్తాము అని మనం అర్థం చేసుకొని ఆ యొక్క ఆదరణ మనం పొందుకోవాలి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా ఎలాంటిది నిరీక్షణ అంటున్నాడు? నిరీక్షణ ఈక్వల్ టు పరలోక స్వాస్థ్యం అంటున్నాడు. అది ఎలాంటిది అంటున్నాడు? అక్షయమైనది. క్షయమైనది అంటే ఏంటి? ఒక బిల్డింగ్ కడతాం, చాలా బాగుంటుంది. 2-3 ఏళ్ళు కాగానే చిన్న క్రాక్స్ వస్తాయి. ఒక 5 ఏళ్ళు పొంగనే దాని పెయింట్ తగ్గిపోతుంది. మరలా దాన్ని తిరిగి ఇచ్చి ఎంత చేసినా కూడా 20-30 ఏళ్ళు పోయిన తర్వాత దాని స్ట్రెంగ్త్ పోతుంది. ఏదైనా ఒక 100 ఏళ్ళు కావాల్సిందే, పోవాల్సిందే. కాబట్టి ఇక్కడున్న స్వాస్థ్యం అంతా ఏంటి? నువ్వు ఏమి చేసుకున్నా కూడా క్షయమైన స్వాస్థ్యము, నిర్మలమైనది. మంచి ఇల్లు కట్టుకుంటాం, మంచి స్వాస్థ్యం, పొలం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ప్రశాంతత లేదనుకోండి, నిర్మలత్వం లేదనుకోండి, దేనికి ఆ స్వాస్థ్యము? కాబట్టి ఏమంటున్నా అంటే, ఇక్కడున్న స్వాస్థ్యము క్షయమైనది, నిర్మలము కాకుండా నీకు అశాంతి అసమాధానము కలిగే చేసేదిగా ఉంటుంది. దాన్ని కాపాడుకోవడం ఎలాగా, దాన్ని ఎవరికి ఇవ్వాలా, దాన్ని ఏం చేయాలా, ఇదే ఆలోచనలే ఉంటాయి మనకు. కానీ అక్కడున్నది ఏమంటున్నా అంటే, నిర్మలమైనది, ప్రశాంతత, వాడబారనిది అయిన స్వాస్థ్యము మనకు కలుగును. ఇక్కడిదేముంది చూడండి, ఎంత దన్న కట్టుకోండి, గవర్నమెంట్ వాడు వచ్చి అది నీకు రోడ్డుకు అడ్డం వచ్చింది అని తీసేయాలా అన్నాడు అనుకో, అక్కడ నీకు ₹1,00,00,000 అన్నా ఉండొచ్చు గజానికి. గవర్నమెంట్ రేట్ ఎంత అయితే అంతే వస్తుంది. ఏదైనా కూడా ఎంతైనా కూడా ఒక చోటకు పోయి ఆగిపోవాల్సిందే, ఏ రియల్ ఎస్టేట్ అయినా. కాబట్టి ఇక్కడున్న స్వాస్థ్యం అంతా ఏంటి? అక్షయమైనది, శాంతి సమాధానము లేనిది, వాడిపోయేది. కానీ పరలోకమందున స్వాస్థ్యము అంటే ఈ జీవము గల నిరీక్షణ ఏమి నీకు ఇస్తుంది? నిరీక్షణ అంటే ఏంటి? నీ దగ్గర ఉన్న దాని గురించి నువ్వు ఆశించవు, నీ దగ్గర లేనిది ఒకటి నీకు కలుగుతుంది అనేది నువ్వు ఆశించేదే నిరీక్షణ. కాబట్టి ఏమంటున్నాడు? ఇక్కడున్న వాటితో పోల్చుకునే దానికన్నా 100 రెట్లు ఎక్కువ అది బాగుంటుంది. దీనికన్నా శ్రేష్టమైనది, ప్రశస్తమైనది నీకు పరలోకములో ఒక స్వాస్థ్యము నీకున్నది అంటున్నాడు. కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఎవరు జన్మింపజేశారు? ఆయనే మనల్ని జన్మింపజేశాడు. మనం చచ్చిపోతే మరలా పునర్జన్మ ఉంటుంది అనేది మన ఆశ. మనం చనిపోతే మళ్ళా పునర్జన్మ ఉంటుంది అనేది బయట నేర్పించిన దాన్ని బట్టి మనం పడే ఆశ. ఎవడు కూడా ఇప్పుడు చనిపోయినోడు మళ్ళా పుట్టాడని దాఖలాలే లేవు. దాని మీద ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని స్టోరీలు తీసినా అది స్టోరీనే. ఇంతవరకు ఎక్కడా కూడా దాఖలాలు లేవు. కానీ ప్రభువు ఏమంటున్నాడంటే, మరలా జన్మింప చేస్తాను అంటున్నాడు. ఎలాగుని జన్మింపజేస్తాడు?
మనల్ని 3 విధాలుగా జన్మింపజేస్తాడు. ఆ యొక్క నికోదేము దగ్గరికి వెళ్తాడు. ఒక్కసారి చూద్దామండి. మరలా జన్మింప చేసేదను. ఎలాగును జన్మింపజేస్తాం ఒక్కసారి చూడండి. ఎప్పుడైతే వాక్యము నిన్ను దర్శిస్తుందో, ఒక్కసారి నాతో పాటు యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా నుండునట్లు సత్యవాక్యము వలన తన సంకల్పము ప్రకారము మనను కనెను. తల్లి తండ్రి మనకు ఒక జన్మ ఇస్తారు, వాక్యము ద్వారా ఆయన మనల్ని కంటాడు అంటున్నాడు. కాబట్టి నీవు నేను మరొక జన్మ ఎలా పొందుతాము? వాక్యము ఒకానొక నాడు నీ జీవితంలోకి వస్తుంది, నిన్ను తాకుతుంది. ఆ వాక్యము నిన్ను తాకంగానే ఆయన నిన్ను కంటాడు. అందుకని ఆయన తన వారి దగ్గరికి వచ్చెను, తన వారే తనను తృణీకరించెను. వాక్యము శరీరధారి అయి కిందకు వచ్చెను. ఈ మాటలకన్నీ అర్థం ఏంటంటే, సత్యవాక్యము నిన్ను సంధించినప్పుడు నీ హృదయంలో ఏదో జరుగుతుంది. నీ ఉన్న దేవుడు నిన్ను నన్ను ఒక అధ్వాన్నమైన పరిస్థితులు గుండా తీసుకెళ్తాడు. ఒకానొక బలహీనమైన స్థితి మన జీవితంలో వస్తుంది. ఇంకా నా అంతటా నేనేమీ చేసుకోలేను, నేను నథింగ్ అనేటువంటి స్థితిలో వాక్యము నిన్ను సంధిస్తుంది. నీలోని పాపమును ఎత్తి చూపుతుంది. నేను తప్పితే నీకు ఎవరు లేరు బిడ్డ అనేది చేస్తుంది. ఆయన నిన్ను కంటాడు. అప్పుడు చూడండి, నికోదేముది ఒక్కసారి యోహాను సువార్తలోకి వెళ్దాం. ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 3-8 వరకు. యోహాను సువార్త 3వ అధ్యాయము. నికోదేము అనేటువంటి ఒక పెద్ద వృద్ధుడైన వాడు, అధికారి అయిన వాడు, యూదుల నుంచి గొప్పవాడు ఒక అతను ఆయన దగ్గరికి వస్తాడు, యేసు ప్రభు దగ్గరికి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అంటున్నాడు. ఏంటి నీటి మూలముగా జన్మించడం అంటే? యెహెజ్కేలు గ్రంథం మనం 36వ అధ్యాయము 25-27 వరకు కనుక చూసామనుకోండి, మీ అందరినీ కూడా ఆయన యూదులతో మాట్లాడుతూ, ఇజ్రాయేలీ జనాంగంతో మాట్లాడుతూ అంటాడు, మిమ్మల్ని అందరినీ నేను నీటితో ఉదక స్నానము చేపిస్తాను. ఏ విధముగా అయితే మీ యొక్క శరీరమునకు పట్టిన మలినాలు శరీరంలో కనపడతాయో, హృదయానికి పట్టిన మలినాలు హృదయంలో ఉన్నాయో, వాటినన్నిటినీ నేను నా నీటితో నేను చిలకరిస్తాను, కడుగుతాను, తీస్తాను. మీలో నుంచి రాతి గుండెను తీసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను అని చెప్తాడు. కాబట్టి ఏం మాట్లాడుతున్నా అంటే, వాక్యము ద్వారా మనం జన్మించాలి, వాక్యము ద్వారా మనల్ని జన్మించాలి. మనల్ని ఆయన పరిశుద్ధపరుస్తాడు. ఏ విధంగా పరిశుద్ధపరుస్తాడు? నాకు అర్థమయ్యేంత వరకు, ఎప్పుడైతే మనలోని పాపం మనకి ఎత్తి చూపబడుతుందో మన హృదయం మెత్తబడుతుంది, మన కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి, మనం కడగబడతాం. ఎవరికి కనిపించేది కాదు, కానీ ప్రతి ఒక్కరము కూడా ఎలాగ మన జీవితాల్లో అనుభవించున్నాం. కానీ వాటిల్లో 2 విషయాలు గమనించాలి. లోకానుసారమైన దుఃఖము మరణమునకు దారిదీను. అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 7లో మాట్లాడతాడు. లోకానుసారమైన దుఃఖం అంటే ఏంటంటే, అరే ఈ పని నేను చేయకపోతే బాగుండు అంటే ఏంటి? నేను చేయకుండా ఉంటే ఈ యొక్క కష్టం నాకు వచ్చేది కాదు. అంతేగాని నేను ఈ పని చేయడము తప్పు అని కాదు, నేను ఈ పని చేయడము పాపము అని కాదు. నేను ఈ పని చేయకుండా ఉంటే దీనికి నాకు కాన్సిక్వెన్సెస్ వెనక్కి రాకపోను, రిపర్కషన్స్ నాకు వెనక్కి రాకపోను, దీని యొక్క పర్యవసనాలు నేను ఎదుర్కోనకపోదును అని పశ్చాత్తాపడ్డము లోకానుసారమైన దుఃఖము. దైవానుసారమైన దుఃఖం ఏంటంటే, నేను చేసిన పని తప్పు. ఎవరికి విరుద్ధముగా తప్పు చేశాను? దావీదు చక్కగా మాట్లాడతాడు. అయ్యా ఆయన యూరయ్య భార్యతో నేను తప్పు చేసినప్పుడు నేను తప్పుటోని కాలేదయ్యా, తల్లి గర్భముననున్నప్పుడే నేను పాపిని, నా తల్లి పాపములోనే నన్ను గన్నది. ఎవరికైనా క్షమాపణ చెప్పుకుంటాడు? దేవా నేను నీకు విరుద్ధముగా పాపము చేసి తిని,
ఆయన 51వ కీర్తనలో కానీ, ఆయన 2 సమయాల్లో రాసిన చోట కానీ ఎక్కడ కూడా ఆయన ఊరియా గురించి, ఆ భార్య అయిన ఊరియా, భర్త అయిన ఊరియా గురించి ఒక క్షణం కూడా తను ఆలోచించినట్టు కనపడ్డు. లోపల ఉంటుంది బాధ, ఏంటి ఇంకొకటి భార్య విషయంలో నేను ఇలా చేయకూడదే, తప్పు, అవన్నీ ఉంటాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏం బయలుపరచబడతా ఉంది? యూరయా పట్ల తప్పు చేసేదానికన్నా ముందర దేవునికి విరుద్ధముగా పాపం చేశాడు. అందుకని యోసేపు వెనక ఆ యొక్క పోతీఫరు భార్య పడినప్పుడు యవ్వనస్తుడైన యోసేపు, 17 ఏళ్ల యోసేపు, ఎవరు చూడని దేశంలో ఉన్నాడు, ఎవరు ఆయన అడగలేరు. అక్కడ ఆయన తన శరీరానుసారముగా చేయొచ్చు, కానీ ఏమంటాడు? నా దేవుని దృష్టికి నేను ఎలాగున పాపము చేదును అంటాడు. కాబట్టి నా పాపము దేవుని దృష్టికి ముందర పాపమైతే, ఆ తర్వాత నువ్వు ఏ వ్యక్తి తరపున, అంటే ఏ వ్యక్తికి అగెన్స్ట్గా చేసావో అది ఆ తర్వాత వాళ్ళకి వర్తిస్తుంది. కానీ మనం చాలాసార్లు లోకానుసారమైనది ఏంటంటే, ఒకవేళ నేను ఇలాగని చేయకుంటే బాగుండు, చేయబట్టి కదా ఈ ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి, చేయకుండా ఉంటే బాగుండు అనేది లోకానుసారమైన పశ్చాత్తాపం. దైవానుసారమైన పశ్చాత్తాపం ఏంటంటే, నేను చేసిన తప్పు మనిషి కన్నా విరుద్ధముగా, దేవునికి విరుద్ధముగా నేను పాపము చేశాను. కాబట్టి దేవునికి ఎదుట పాపం చేసిన వానికి ఇంకా ఏ ప్రక్షాళన. అందుకని ఏలీ ఏమంటాడు? అయ్యా, ఒక ఏలీ, ఆ యొక్క ప్రవక్త, యాజకుడైన, ప్రధాన యాజకుడైన ఏలీ ఆ యొక్క షీలోహు పట్టణంలో, అయ్యా, ఒక మనిషి తప్పు చేస్తే, ప్రార్థిస్తే దేవుడు కరుణిస్తాడు, నీవు దేవుని తట్లే తప్పు చేస్తే ఎవడయ్యా నిన్ను కాపాడేది అంటాడు కుమారులతో. కాబట్టి నా పాపము దేవునికి విరుద్ధముగా జరిగింది. ఇది మనకు అర్థమైనప్పుడు మనలో కరుడు కట్టిన హృదయంలో మన తప్పును మనం ఒప్పుకొనేలా చేస్తుంది దేవుని ఆత్మ. ఒప్పుకున్న తర్వాత అది కరుగుతుంది. ఒక బట్టర్ దీంట్లో పెట్టాం, ఒక ఫ్రిడ్జ్లో పెట్టిన వెన్న గట్టిదైపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. దాన్ని చిన్నగా గ్యాస్ దగ్గరికి తీసుకెళ్తే ఏమవుతుంది? కరిగిపోవడం ప్రారంభిస్తుంది. నెయ్యి కానీ ఏదైనా తీసుకోండి. అలాగనే దేవుని ఆత్మ మనలో పనిచేసినప్పుడు కరుడు కట్టిన మన హృదయము, నేను ఇంతవరకు తప్పు చేయలేదు అని నన్ను నేను డిఫెండ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ఒకానొక సమయంలో దేవుడు కూలదోస్తాడు. నో, నువ్వు ఆ మార్గంలో పోయేంత వరకు నీకు ఇంకా జీవం లేదు. ఎప్పుడైతే దేవా నేను తప్పు చేసి తిని అని ఒప్పుకుంటావో నీ హృదయం కరుగుతుంది. దాని నిదర్శనం నీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కళ్ళల్లో నీళ్లు 2 రకాలుగానూ రావచ్చు. లోకానుసారమైన దాన్ని బట్టి, వరే ఇది చేయకుండా ఉంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ రాకుండాను కదా అనేది లోకానుసారమైనది. అలా కాదయ్యా, నీకు విరుద్ధంగా చేశాను, ఎంత తప్పు చేశానయ్యా, మరి ఇంకొకసారి నేను చేయనయ్యా అనేది దైవానుసారమైన పశ్చాత్తాపం. దాని ద్వారా జీవం ఉంటుందంటున్నాడు. లోకానుసారమైన ద్వారా ఈసారి చేశావు, పరిస్థితులు బాగా అయిపోతాయి, ఇంకో దేశానికి పోతావు, ఇంకో సర్కిల్లో ఉంటావు, మళ్ళీ అదే చేస్తావు. ఎందుకని? నా గురించి అక్కడ తెలియదు కదా. మరలా అదే పరిస్థితుల్లో పెడితే అలాగనే ప్రవర్తిస్తాడు మనిషి. కానీ దేవునికి భయపడినప్పుడు, దేవుడు దాని ఏమంటారు, అంతర్యామి కనుక, అన్ని చోట్ల ఉండేవాడు కనుక, దేవునికి విరుద్ధంగా పాపం చేశాను కనుక నేను ఆయన నుంచి ఎక్కడికి పారిపోలేను, ఆయన శిక్షకు నేను గురైతే నాకు ఇంకేమి జీవితంలో లేదు అని మనలో కలిగినప్పుడు కళ్ళల్లో నుంచి మనకు నీళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు పశ్చాత్తాపం, వచ్చిన దాన్ని క్యాష్ చేసుకోవాలా, మెటీరియలైజ్ చేసుకోవాలా. పాలిటిక్స్ కొరకు ఏడ్చినట్టు కాదు. దాన్ని ఏ విధంగా మెటీరియలైజ్ చేసుకోవాలంటే, ఇది దేవునికి విరుద్ధంగా చేసింది, నాకు ఇంత కష్టం కలిగించేది, నేను ఇంకొక దినమో దీన్ని చేయను, నా ప్రవర్తన నేను మార్చుకుంటాను, పరివర్తన నాలో తెచ్చుకుంటాను. కాబట్టి ఎలాగున పుడతాము, ఎలాగున మరలా జన్మిస్తాము? దేవుని సత్యవాక్యము ద్వారా జన్మిస్తావు. ఆ తర్వాత ఆత్మ కార్యము నీలో జరుగుతుంది, జన్మిస్తావు. ఆ తర్వాత చూడండి, ఈలాగున జరిగిన వాళ్ళు ఏం చేయాలి? తీతు పత్రిక 3వ అధ్యాయము. మరలా జన్మించడానికి మూడు స్టేజెస్ ఉంటాయి. ఒకటి, సత్యవాక్యము నిన్ను గుచ్చుతుంది, నీలో మార్పు ప్రారంభమవుతుంది. ఇంకొకటి, ఆత్మ నిన్ను లోపల గుచ్చుతుంది, నీ మనస్సాక్షి అనేది, దాన్ని ఏ విధంగా చెప్పుకున్నా నువ్వు మారుతావు. మూడోది, ఇవి 2 జరిగినప్పుడు నువ్వేం చేయాలా? చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయము 5 నుంచి 7. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారాను మనలను రక్షించెను.
మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. కాబట్టి ఏం చేస్తాము? దీని ఆ రోజుటి వాళ్ళు జ్ఞాన స్నానం అని మాట్లాడేవాళ్ళు. అంటే రక్షించేవాడు దేవుడు. దేవుడు ఏ విధంగా రక్షిస్తాడు? ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా రక్షిస్తాడు. అది నీ జీవితంలో ఎలాగను వర్తించుకుంటావు? ఆ యొక్క వాక్యము నిన్ను సంధించినప్పుడు నీ హృదయంలో నీ కరుడుగట్టిన హృదయము కరగడం ప్రారంభిస్తుంది. కరుడుగట్టిన హృదయం కరగడం ప్రారంభించినప్పుడు ఆత్మకార్యం జరిగి నీవు పశ్చాత్తాపంతో కన్నీళ్ళు వస్తాయి. అది నీ రక్షణ అనుభవం కలిగిన ఈ దినం. ఆ దీన్ని నువ్వు ఎలాగనో బహిర్గతంగా అందరి ముందర ఒప్పుకుంటావు? నీవు ఈ దీనిని రక్షించిన వాడు దేవుడు, కార్యము చేసినది ఆయన వాక్యము ద్వారా, ప్రభువు ద్వారా. వాక్యమే శరీరధారి ప్రభువు. నెక్స్ట్ ఆ వాక్యము నిన్ను సంధించినప్పుడు ఆయన నీవు నేను పాపములో ఉన్నా నా కొరకు ఆయన చనిపోయాడు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఆయన ఒప్పుకున్నప్పుడు మనం చేయవలసినది ఏంటి? దాన్ని ప్రస్ఫుటంగా బయటికి చూపించేటువంటి కార్యమే బాప్తిస్మపు కార్యము. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలోని 3వ అధ్యాయం 21వ వచనం చదువుతాను. 3వ అధ్యాయం 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. 20వ వచనంలో ఆఖరి భాగం నుంచి చదువుతాను. ఆ ఓడలో కొందరు, 20వ వచనంలో ఆఖరి భాగం, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. బాప్తిస్మం మనల్ని రక్షించట్లా, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము మనల్ని రక్షిస్తున్నది. చూడండి, అదేదనగా ఏంటిది? అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు. పేతురేమడుగుతాడు? అయ్యా అందరి కాళ్ళు కడగాలయ్యా నేను అంటాడు ప్రభు. పేతురేమంటాడు? అయ్యా నా కాళ్ళు నువ్వు కడగడానికి లేదు, నేను ఈ కాళ్ళు కనుక కడకపోతే నీవు నాలో భాగం కాదు అంటాడు. పేతురేమంటాడు వెంటనే? అయితే నా ఒళ్ళంతా కడుగయ్యా అంటాడు. స్నానము చేసిన వాడికి ఒళ్ళంతా కడుక్కోవలసిన అవసరం లేదు. వారానికి ఒకసారి తీసుకునేటువంటి ఆ ప్రభు వల్లప్పుడు నీ పాపాలను ఒప్పుకోవడమే. ఆ ముందర స్నానం ఏంటి? ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, నేను పాపిని. ఆ రోజు పేతురు ఏ విధముగా అయితే 5వ అధ్యాయం లూకాసు వార్తలో నేను పాపిని, నీవు పరిశుద్ధుడవు, నా నుంచి దూరముగా వెళ్ళు అన్నాడు. యెషయా ప్రవక్త ఏ విధముగా అయితే ఆ యొక్క దేవుణ్ణి చూడంగానే అయ్యా నా పెదవులు పాపము చేసినవి, నేను పాపము చేయు ప్రజల మధ్యన ఉన్నాను అన్నప్పుడు ఆ యొక్క బొగ్గు కణికను తీసి ఎప్పుడైతే ఆ పెదవుల మీద పెట్టి నువ్వు పరిశుద్ధుడవయ్యావంటాడో అది నీ రక్షణ అనుభవం, అది నీ పశ్చాత్తాప అనుభవం. దాన్ని నువ్వు బయట ఎలా చూపిస్తావు? శరీర మాలిన్యము తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. ఏమిస్తున్నావు? నేను పాపిని, నేను క్షమింపబడ్డాను. ఎందుకు క్షమింపబడ్డాను? ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా. దాన్ని ఏం చేస్తున్నాను నేను? ఇది నాకు ఎలా జరిగింది? వాక్యము నన్ను సంధించింది, ఆత్మ లోపల కార్యము చేసింది. దాన్ని నేను ఏ విధంగా ప్రదర్శిస్తున్నాను? సాదృశ్యముగా చేస్తున్నాను, చిహ్నముగా చూపిస్తున్నాను. మనస్సాక్షికిచ్చు ప్రత్యుత్తరమే. ఈ రీతిగా మరలా జన్మించుట అనేది ఈ విధముగా జరుగుతుంది. కాబట్టి ఈ దినము నీతో, నాతో, మనతో, అందరితో మాట్లాడుతున్న మాట, దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలో భాగముగా భూమికి పునాదులు వేయక ముందర నేను నీ పేరేంటో ఆ పేరుతో ఆయన పిలుచుకొని ఆయన మనసులో పెట్టుకొని ఉన్నాడు. ఆయన నిన్ను ఒకానొక నాడు ఈ భూలోకం మీద జన్మనివ్వడానికి సహకరించాడు. ఆ తరువాత కొన్ని రోజులైన తరువాత నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినందువలన, లేకపోతే బయట వెళ్తున్నప్పుడు వాక్యము వింటున్నందువలన, లేకపోతే నీ పాపములో దీనస్థితిలో నువ్వు దారుణమైన స్థితికి వెళ్ళిపోతూ ఉన్న సమయంలో, కానొక సమయంలో ఆయన ఎక్కడో నేను సంధించాడు వాక్యము ద్వారా. ఆ సంధించిన వాక్యము ద్వారా నీవేం చేయబడ్డావు? అది ఆయన పిలుపు. ఆ దినము నిన్ను పిలిచాడు. ఆ పిలిచిన పిలుపు నువ్వు అంగీకరించావు. అంగీకరించినప్పుడు ఏం అంగీకరించావు? నేను నీతిమంతుడిని కాదు దేవా అన్నావు. పర్వాలేదయ్యా, నువ్వు నీతిమంతుడు కాకపోతే ఏముంది, నా నీతిని నీకు ఆపాదిస్తానన్నాడు. ఆ నీతిమంతునిగా ఆపాదించిన వాడిని ఆయన మరలా ఒకరోజు మహిమపరుస్తాడు. దాని కొరకు మనం వేచి ఉన్నాం. ఈరోజు ఇక్కడ మనం ఈ 3 తెగల్లో ఎక్కడో ఒక చోటు ఉంటాం. ఇంతవరకు మనము ఆయన పిలుపే అందుకొని వాళ్ళముగానే ఉంటాం. ఆ పిలుపే అందుకొని వాళ్ళముగా ఉంటే ఈ దినం ఆయన వాక్యం ద్వారా మరొకసారి నిన్ను పిలుస్తున్నాడు. నిన్ను నేను సృష్టించాను, ఒక ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాను, నా పిలుపు నువ్వు అందుకో, నీవు
రా అంటున్నాడు. ఒకవేళ నీవు ఆ పిలుపును గనక అందుకొని ఉంటే, నీవు గనక నీవు నీతిమంతుడు కాదు, ఆయన నీతిమంతుడని ఒప్పుకొని ఉంటే, ఆ నీతి ఆపాదింపబడిన నీవు పరిశుద్ధతలో వెళ్ళేటువంటి సమయంలో, ఈ లోకములో నీకు శ్రమలు వస్తూ ఉన్న సమయంలో, నేను దేవుని బిడ్డనా కాదా అనేటువంటి అనుమానం రావచ్చు. లేకపోతే నా పరిస్థితి ఏంటి అని అనుమానం రావచ్చు. నేను ఆఖరి వరకు నిలబడగలనా లేదా అని అనుమానం రావచ్చు. లేకపోతే నీ మీద నీకు ఎన్ని అనుమానాలు అన్నగలగచ్చు. వాటన్నిట్లో ఆయన ఏమంటున్నాడంటే, ఒక్కసారి ఆయన ముందర గనక ఆ పేరు రాసి ఉంటే, ఆ పిలుపున్న అందుకొని ఉంటే, నీ ఒకనాడు నేను నీతిమంతుడు కాదు అని ఒప్పుకొని నీ నీతిని నాకు ప్రసాదించుదేవా అని ఉంటే, మహిమకు చేర్చేంత వరకు ఆయన నిన్ను తన పొదివిలో భద్రపరచుకొని తీసుకెళ్తాడు. ఎలాగో తీసుకెళ్తాడు? ఎక్కువ సమయం లేదు నాకు, ఆల్రెడీ 50 minutes అయింది. ఒక 2 నిమిషాలు తీసుకొని దీన్ని ముగిస్తాను. ఎలా చేస్తాడో చూడండి. ఆ యొక్క కడవరి రక్షణ, కడవరి కాలమందు బయలుపరచబడబోవు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుచు నున్నారు. ఆ స్వాస్థ్యం బయలుపరచబడబోవు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఇవ్వబడి. ఏ విధంగా? నీ నుంచి కోరుకుంటున్నది ఏంటి? ఆయన ఈరోజు విశ్వాసం కోరుకుంటున్నాడు. ఏంటి? దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు భూమికి పునాది వేయక ముందరనే ఆయన కొంతమంది పేర్లు రాసి ఉన్నాడు. ఆ పేరు నా పేరు దానిలో ఉన్నది. ఇదిగో నన్ను పిలుస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా. ఆ పిలుస్తూ ఉన్న దానికి నేను స్పందిస్తున్నాను అని కనుక విశ్వాసం చూపితే, ఆ తర్వాత ఆయన చేసేదేంటి? ఆయన శక్తితో హీ విల్ షీల్డ్ అస్ అంటున్నాడు. చూడండి, రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. యోహాను సువార్త 10వ అధ్యాయము 25-27 అంటాడు, నా తండ్రి నాకు కొన్ని గొర్రెలనిచ్చెను, ఆ గొర్రెల్ని ఎవరూ నా చేతిలో నుంచి తీసుకువెళ్ళలేరు. తండ్రి తప్పితే ఇంకెవరు దాన్ని లాగలేరు. తండ్రి లాగే బిజినెస్లో లేడు, చేర్చే బిజినెస్లోనే ఉన్నాడు. కాబట్టి యోహాను సువార్త 10వ అధ్యాయం 27-30 వరకు చూడండి. తర్వాత సెక్యూర్డ్ బై ట్రాన్స్ఫార్మ్. ఇది ఎలాగ జరుగుతుంది? మన జీవితాల్లో పరివర్తన కావాలా? నేను ఎప్పుడో ఎన్నుకోబడ్డాను, నేను నీతిమంతుణ్ణి అని అది నీ ప్రవర్తనలో కనపడడం లేదు అనుకో. నేను ఎన్నుకోబడ్డాను, పిలవబడ్డాను, నన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు, కానీ నా ప్రవర్తన చూస్తే నాకే అనుమానం వస్తుంది నేను రక్షింపబడ్డానని. నా చుట్టుపక్కల చూసే వాళ్ళకి వీడు రక్షింపబడ్డా లేదా అని అనుమానం వస్తుంది. కొంతమంది జీవితాలు ఎటుంటాయి, వాడు పోతే బాగుండరా అనుకునే జీవితాలు ఉంటాయి. మన జీవితాలు ఎలాగుండాలా? వాడు 4 రోజులు బతికి మనకు ఉపయోగపడాలనేటట్టు ఉండాలి. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి? ఇటు పోతే బాగుండరా. కాబట్టి మన ప్రవర్తనలో పరివర్తన లేకుండా దేవుని యొక్క విత్తనము కలిగిన వాళ్ళు కనుక ప్రవర్తిస్తూ ఉంటే మనల్ని మనము చెక్ చేసుకోవాలా. కానీ వీటన్నిటి యందు దేవుడు ఏం చెప్తున్నాడు? శ్రమలు వచ్చినప్పుడు ఆయన నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నీవు ఆయన బిడ్డ కాదా అని నీకే అర్థమవుతుంది. ఎలాగా? బంగారం మంచిదా కాదా అని ఎలాగ తెలుస్తుంది? ప్రతి బంగారంలో మురికి గలుస్తుంది. నీలో నాలో రక్షింపబడిన వాళ్ళలో స్వతహాగా దీనస్థితికి వెళ్ళిపోయి క్షీణించిపోవాల్సిన వాళ్ళం కనుక మనం మురికి వస్తూ ఉంటుంది. కానీ ఏ విధంగా అయితే మనం స్నానం చేసుకుంటుంటే మురికిపోతూ ఉంటుందో, అలాగనే ఒక బంగారము, శ్రేష్టమైన బంగారాన్ని అపరంజి చేయడానికి ఏం చేస్తాడు? ఆ కొలిమిలోకి తీసుకెళ్ళినప్పుడు దాన్ని కాల్చినప్పుడు మరలా వస్తుంది. కాబట్టి శ్రమలు దేనికంటున్నాడు? నిన్ను ఈ మలినమైపోతూ నేను నిజంగా దేవుని బిడ్డనా కాదా, లేకపోతే నా చుట్టుపక్కల వాళ్ళు నువ్వు దేవుని బిడ్డ కాదేమో అంటూనే పరిస్థితులు వచ్చినాయి. ఇదంతట్లో శ్రమలప్పుడు ఏంటంటే మనకే అర్థం కావడం ప్రారంభిస్తుంది, నేను దేవుని బిడ్డనా కాదా. సో ఈ శ్రమల గుండా తీసుకెళ్ళి ఆయన ఏం చేస్తా అంటే అపరంజి బంగారంలాగా మనల్ని బయటికి తీసి. కాబట్టి శ్రమ అన్నది మంచికే అని గుర్తుపెట్టుకోండి. శ్రమ ఎప్పుడు కూడా నాకు శ్రమ వద్దు అని మాత్రం దయచేసి ఏ క్రైస్తవుడు అనకూడదు. శ్రమల ద్వారా మాత్రమే నీ క్రైస్తవత్వము బలపడుతుంది. నువ్వు క్రైస్తవుడువా కాదా అనేది తెలుస్తుంది. నీ క్రైస్తవత్వం బలపరచబడేది కూడా శ్రమల ద్వారానే. అన్నీ బాగున్నప్పుడు ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చున్నప్పుడు ఏమీ ఉండదు. శ్రమ ఉన్నప్పుడే మన జీవితంలో మన ఉనికి ఏంటో అర్థమవుతుంది, మన ఐడెంటిటీ ఏంటో అర్థమవుతుంది. కాబట్టి శ్రమలు చెడ్డది కాదు అంటున్నాడు. ఈ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు కనుక ఆ శ్రమల గుండా ఏం చేస్తానంటున్నాడు? చదివి ముగిస్తాను. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరం అంటున్నాడు.
అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఈ శ్రమల ద్వారా ఆఖరికి మనకేం జరుగుతుందంట, మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అగును. ఒకవేళ నాకు శ్రమ వద్దు అన్నామనుకో, నాకు మెప్పొద్దు ఘనత వద్దు అని మనం అంటున్నట్టే. అందరికీ మెప్పు కావాలా, ఘనత కావాలా? ఎందుకని ఆయనే నీకు ఒక పేరు ఇస్తానంటున్నాడు. ఆయనే నీకు ఒక ప్రకటన గ్రంథంలో ఆయనే నీకు ఒక పేరు ఇస్తానంటున్నాడు. అందరి ముందర నేను నమ్మకమైన బడా మంచి సేవకుడు అని పిలుస్తానంటున్నాడు. ఇదిగో ఈ శ్రమల గుండా ఇంకా వీరు వెళ్ళరు, వారికి తెల్ల బట్టలు ఇవ్వు అంటున్నాడు. ఇవన్నీ కలగాలి అంటే శ్రమ ఎంతో అవసరమైనది అంటున్నాడు. కాబట్టి నా జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు అది దేవుడి నుంచి వచ్చిందని, దేవుడు మనల్ని బలపరచడానికి ఇచ్చాడని, దేవుడు మనల్ని పరీక్షించి క్వాలిటీ కంట్రోల్లో ఓకే కొట్టడానికి ఇచ్చాడు అన్నదే అర్థం చేసుకోవాలి. కానీ నాకు శ్రమ వద్దు అన్నామనుకో, శ్రమలు లేని క్రైస్తవుడే లేడు. శ్రమ కలగవలసినది. ఆ శ్రమ ద్వారా నీవు క్రైస్తవుడువా కాదా, మంచి క్రైస్తవుడుగా నువ్వు తీర్చిదిద్దబడుతూ ముందుకు వెళ్తావు. ఈలాగున అపోస్తలుడైన పేతురు ఆనాడు తన అనుభవాన్ని పంచుకుంటూ మిగతా వారితో మాట్లాడుతూ వారిని బలపరుస్తూ ఉన్నది. కాబట్టి రక్షణ కార్యము దేవునిది, ఎన్నుకునేవాడు ఆయన, చేసేదంతా ఆయన. మనము చేయవలసింది విధేయత చూపడం. ఆ విధేయత చూపేటువంటి దానిలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం దాని గుండా వెళ్తున్నప్పుడు మన విశ్వాసం ఏంటో మనకే తెలుస్తుంది, బలపడుతుంది. దేవుని యొక్క అక్షయ కిరీటాన్ని మనం పొందుకోవడానికి ఉపయోగపడుతుంది. దేవుడు ఈలాగున కూడిన ప్రతి ఒక్కరికి ఆ గొప్ప కార్యము చేయాలని దేవుడు ఆశీర్వదించి దీవించాలని కోరుకుంటూ ఈ నా సందేశాన్ని ముగిస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన దేవానైనా, నీ యొక్క వాక్యమునైనా హృదయాల్లో నుంచి నైనా సాతాను దొంగిలించిపోకుండా ఏదో ఒక అంశము, ఏదో ఒక పదము ప్రతి ఒక్కరికి నాయన ఉపయోగపడగలిగినట్లుగా వారు దాన్ని పట్టుకొని తండ్రి విశ్వాస ప్రయాణంలో ఒక అడుగు ముందుకు పోగలిగినట్లుగా, నీ ద్వారా మేలైన దీవెనలు పొందుకోగలిగినట్లుగా కూడిన ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించి దీవించమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.